ది బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. సువార్త సమయంని మనం ప్రారంభం చేసుకుందాం. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి సువార్త ప్రకటించారు. ఏంటయ్యా శుభవార్తను అడిగితే అది ఒక రాజ్యమును గురించిన శుభవార్త. రాజ్యంలోకి అందరూ ప్రవేశించాలని ప్రభువారు కోరుతూ ఉన్నారు. దేవుని యొక్క మెసేజ్ని ఆయన సేవకుడైన యేసు ప్రభువారు తీసుకువచ్చారు. ఈ లోకం మొత్తానికి ప్రకటించమని చెప్పారు. దేవుని రాజ్యం తీసుకొచ్చాను, అందరూ ఆ రాజ్యంలో ప్రవేశించాలి. ఆ రాజ్యములో ప్రవేశించిన వారు నిజంగా వారి జీవితాన్ని బాగు చేసుకుంటారు. అసలు మానవులందరూ నిర్మించబడిందే దేవుని రాజ్యం కోసము. మీరు దాన్నే పోగొట్టుకుంటే ఎలా చెప్పేసి తండ్రి అయిన దేవుడు తన కుమారుని పంపించి అందరికీ శుభవార్త ప్రకటించాడు. సింపుల్గా దేవుని రాజ్యం ఇక్కడ వచ్చింది. అందరికీ తెలుసు కదా రాజ్యం అంటే ఎలా ఉంటుంది. రాజ్యంలో ఒక రాజు ఉంటాడు, పౌరులు ఉంటారు, ఒక బౌండరీతో ఒక ఏరియా ఉంటుంది. అదే కదా రాజ్యం అంటే. సో యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఇలాంటి శుభవార్త ప్రకటించినప్పుడు ఆయన దగ్గర ఏ టెరిటరీ లేదు, ఏ ల్యాండ్ లేదు, ఏ ఏరియా లేదు, ఆయన పౌరులేమో కనపట్టలేదు. దేవుని రాజ్యం అంటున్నాడు, ఎక్కడుంది, మేము ఎక్కడ ప్రవేశించాలి అన్న ప్రశ్నలు అందరికీ ఉన్నాయి. ఒక ఆయనైతే రాత్రిపూట యేసు ప్రభువారి వద్దకు వచ్చి అడిగాడు కూడా, అయ్యా నువ్వు చెప్పేదేంటి, దేవుని రాజ్యం అంటున్నావు, రాజు అంటున్నావు, మరి ఏది రాజ్యం, ఏది, నేను ఎలా దానిలోకి ప్రవేశించాలి? చూడండి, అన్నీ నిజంగా మంచి ప్రశ్నలు. ఇదే విషయాన్ని ఉపయోగించుకొని అపవాది మాయ చేసేసాడు అందరినీ. చాలామందికి దేవుని వాక్యము సరిగా అర్థం కాలేదు. ఆ అర్థం కాకపోవటాన్ని అపవాది ఒక ఆపర్చునిటీగా తీసుకొని అందరినీ మాయలో పెట్టేశాడు, అందరినీ గుడ్డితనంలో పెట్టేశాడు. ఈ రోజున గమనిద్దాం, యేసు ప్రభువారు చెప్పిన రాజ్యం ఏది, ఎక్కడ? ఆ రాజ్యం ఎక్కడండి? యేసుప్రభువారు రాజ్యం చెప్పాడు, ఆయన రాజు అన్నాడు, అందులో ప్రవేశించాలి, పౌరులు అన్నాడు, మరి అదేది కనపట్టలేదు. అందుకని వీళ్ళు మతంలోకి వెళ్ళిపోయారు. చాలామంది అపవాది యొక్క మాయ చేత మెసేజ్ని స్పిరిచువలైజ్ చేసేసారు. అరే దేవుని రాజ్యం అంటే యేసుప్రభువారు చెప్పినట్లు అక్కడ ఇక్కడ ఉండదు, అది నీ హృదయంలో ఉంటుంది. దేవుని రాజ్యం అంటే నీ హృదయంలో ఉంటుంది అని మెసేజ్ మారిపోయింది. లిటరల్ కింగ్డమ్ అంటే సాధారణంగా ఉండే ఒక రాజ్యం అనే మెసేజ్ మారిపోయి హృదయంలో ఏర్పడే రాజ్యం, నీ హృదయంలో ఉండేదే రాజ్యం అన్నదానికి మారిపోయింది. ఇది చాలా పెద్ద మోసం అంటాను నేను, సీరియస్ డిసెప్షన్, చాలా పెద్ద మోసం అనమాట. యేసు ప్రభువారు చెప్పిన విషయానికి ఆపోజిట్ అండర్స్టాండింగ్ అనమాట. ఇప్పుడు కొన్ని వాక్యాలు చూద్దాం. యేసు ప్రభువారు చెప్పిన దానికి క్రైస్తవ మతము ఏ విధంగా ఈ మెసేజ్ని వేరే విధంగా టర్న్ చేసిందో మనందరం గమనించాలి. ఈ రోజున దేవుని రాజ్యంలో ఉన్న వాళ్ళు ఆ రాజ్యాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. ఈ రోజున దేవుని రాజ్యంలో ఉన్నవాళ్ళు ఇక్కడే ఉన్నారు భూమి మీద, దేవుని రాజ్యం ఇక్కడే ఉంది భూమి మీద. కానీ ఈ విషయం అర్థం కాని వాళ్ళు ఏం చేస్తున్నారు? మోసములో, మాయలో, మతంలో ఉన్నారు. ఈరోజు నువ్వు దేవుని రాజ్యంలో ఉంటే విశ్రాంతి దినాన్ని ఫాలో అవుతూ ఉంటావు. విశ్రాంతి దినం ఫాలో అవట్లేదంటే నువ్వు దేవుని రాజ్య పౌరుడు కాదు. ఉదాహరణకి ఇండియాలో ఉంటే ఇండియా చట్టం ఫాలో అవుతూ ఉంటావు, అప్పుడు నువ్వు ఇండియన్ అవుతావు. అలాగే దేవుని రాజ్య పౌరుడు అనుకో, దేవుని రాజ్య నియమమైన ఈ యొక్క విశ్రాంతి దినాన్ని ఫాలో అవుతూ ఉంటావు. ఫాలో అవ్వాల్సిందే, లేకపోతే ఆ రాజ్యానికి సంబంధించిన వ్యక్తి నువ్వు ఎలా అవుతావు? అందరూ అర్థం చేసుకోవాలి. ఈ రోజున మంచి విషయం అనమాట. లిటరల్గా అడగచ్చు, మనం దేవుని రాజ్యంలో ఉన్నామా? మన రాజు ఉన్నాడు ఇక్కడ ఈ భూమి మీద. ఇప్పుడు మనం ఇండియాలో ఉన్నామా, దేవుని రాజ్యంలో ఉన్నామా? చాలా మంచి ప్రశ్న. కళ్ళకు గంతలు కట్టి పొరలు ఏర్పడి చాలా విషయాల్ని గ్రహించలేకపోతున్నారు చాలామంది.
ఇవి వాటిని ఈ రోజున తొలగిద్దాం. మనం ఈ రోజున దేవుని రాజ్యంలో ఉన్నామండి. బై ఫాలోయింగ్ ద గాడ్స్ కమాండ్మెంట్ వీఆర్ యాక్చువల్లీ రిప్రజెంటింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. సో దేవుని రాజ్యాన్ని మనం చూపిస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని రాజ్యంలో ఉన్నావా లేదో నువ్వే చూసుకో. నువ్వు నీతిమంతుడిగా జీవిస్తూ ఉంటే, పరిశుద్ధుడిగా జీవిస్తూ ఉంటే దేవుని రాజ్యంలో ఉన్నట్టే. అది ఎలానో ఈరోజు ఈ వాక్యాల ద్వారా మనం తెలుసుకుందాం. ముందుగా మనందరము దేవుని రాజ్యంలో ఉన్నామా లేదా? యేసు ప్రభువారు ఏం చెప్పారు, శిష్యులు ఏం చెప్పారు, అసలు ఇక్కడ రాజ్యం ఉందా లేదా? ఏదో సెంటిమెంటల్గా చెప్పాడా యేసు ప్రభువారు? దేవుని రాజ్యం అంటే హృదయంలో ఉంటుందండి, అది మానసికం, అది స్పిరిచువల్ కింగ్డము, ఫిజికల్ కింగ్డమ్ కాదు అని చెప్పాడా ప్రభువారు? ఈ వచనాలు చూస్తే మనకు అందరికీ అర్థమైంది. ఓకే, చూద్దాం. యేసు ప్రభువారు దేవుని రాజ్య సువార్త చెప్పినప్పుడు ఆయన ఎలాంటి రాజ్యం గురించి చెప్పాడు? ఒరిజినల్గా నిజంగా ఉండే రాజ్యం గురించి చెప్పాడా, లేకపోతే ఏదో ఊహ, ఏదో స్పిరిచువల్గా ఆత్మ సంబంధంగా ఉండే రాజ్యం గురించి చెప్పాడో మనం ఈ రోజున గమనించాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వచనం. ఈ రోజు మెసేజ్ అందరికీ అర్థమవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. లేకపోతే మతంలోకి వెళ్ళిపోతారండి. మతంలోకి వెళ్ళి ఆ మత కార్యక్రమాలు చేయటం, వాళ్ళు ఎంత మాయలో ఉన్నారో వాళ్ళకే తెలియదు. మనం ఈ రోజున జాగ్రత్తగా గమనించి అందరికీ ఈ విషయాలు చెప్పాలి. మనం నేర్చుకొని చాలామందికి ఈ విషయాలు చెప్పాలన్నమాట. మత్తయి సువార్త 6:10 యేసు ప్రభువారు ఏమన్నారు చూడండి. ప్రార్థన నేర్పుతూ ఏమన్నాడు ఆయన? 9 నుంచే చదువుతాను. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక. ఓ పరలోకంలో ఉన్న మా తండ్రి, భూమి మీద లేవయ్యా, నువ్వు పరలోకంలో ఉన్నావు, నీ రాజ్యం మాకు వచ్చునుగాక. అంటే ప్రభువారు జోక్ చేస్తున్నారా? అక్కడ నిజంగా రాజ్యం లేదా? చాలామంది క్రైస్తవులు జోకే చేస్తున్నారు. లిటరల్ కింగ్డమ్ను పట్టుకొని అదేదో సెంటిమెంటు, అదేదో ఆత్మ సంబంధమైంది, అది కంటికి కనపడదు, అది హృదయంలో ఉంటుంది, మైండ్లో ఉంటుంది అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. మత్తయి 25:34. వెరీ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఏమన్నాడండి? ఇది ఈ రాజ్యము ఇప్పుడు కాదు నేను స్టార్ట్ చేసింది. లోకం పుట్టినది మొదలుకొని నీతిమంతులైన మానవుల కోసం ఏర్పాటు చేయబడిన ఈ రాజ్యము మీరిప్పుడు స్వతంత్రించుకోండి. అంటే మీరిప్పుడు ఎంటర్ అవ్వండి అని అర్థం. నెక్స్ట్ వచనానికి వెళ్దాం. లిటరల్ కింగ్డమ్ చెబుతున్నాడు యేసు ప్రభువారు. లూకా 22:18. క్రైస్తవ మతము బోధిస్తున్న సువార్త పచ్చి మోసము. వాళ్ళు చేయుచున్న ఆదివారం ప్రోగ్రాం అయితే ఏదైతే ఉందో అది కేవలము అపవాది సృష్టి. దాని మాయలో ఎవరు పడకూడదు. ఇక మీదట దేవుని రాజ్యము వచ్చు వరకు నేను ద్రాక్షారసము త్రాగనని మీతో చెప్పుచున్నానెను. యేసు ప్రభువారు చెప్పారండి మాట. దేవుని రాజ్యము వచ్చే వరకు నేను ద్రాక్షారసం తాగనన్నాడు. ఇదే లాస్ట్ తాగుతున్నాను, మరలా మీతో దేవుని రాజ్యంలో తాగుతా అన్నాడు. యేసు ప్రభువారు ఎప్పుడు తాగారు తెలుసా? మళ్ళీ పునరుద్ధానుడు అయిన తర్వాత శిష్యులతో కూర్చొని చేప తిని అప్పుడు మరి ద్రాక్షారసం తీసుకున్నాడు. అంటే పునరుద్ధానుడు అయిపోయిన తర్వాత దేవుని రాజ్యం వచ్చేసింది అనమాట. అదే ఆయన ఉద్దేశం. దేవుని రాజ్యము భూమి మీదకి ఆయన పునరుద్ధానుడు అయిన తర్వాత వచ్చేసింది. నేను చెప్పట్లో ఆయనే అంటున్నాడు ఈ మాట చూడండి. ఇక మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షరసం తాగనని మీతో చెప్పుచున్నాను. ఆ విధంగా యేసు ప్రభువారు స్పష్టంగా దేవుని రాజ్యం ఇక్కడికే వచ్చుద్ది, భూమి మీదకే వచ్చుద్ది అని చెప్పాడు. 21వ అధ్యాయము 31వ వచనం. అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమైనని తెలుసుకొనుడి. చూసారా? పైన చెప్పిన సంగతులన్నీ జరుగుతూ ఉన్నప్పుడు దేవుని రాజ్యం దగ్గరికి వచ్చేసింది అని మీరు తెలుసుకోవాలి అన్నాడు ప్రభువారు.
లూకాసు వార్త 13వ అధ్యాయము 28వ వచనం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సకల ప్రవక్తలను దేవుని రాజ్యములో ఉండుటయు, మీరు వెలుపలికి త్రోయబడుటయు మీరు చూచినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు. ఇది దేవుని రాజ్యం సెంటిమెంటా లేకపోతే నిజంగా ఉంటుందా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వాళ్ళందరూ దేవుని రాజ్యంలో ఉంటారంట. అంటే ఇది సెంటిమెంట్ కాదు, ఇదేదో ఆలోచన కాదు, ఏదో హృదయంలో ఉండేది కాదు, ఇది లిటరల్ కింగ్డమ్. ఇప్పుడు ఇక్కడే ఉందని నేను చూపిస్తాను మీకు. నెక్స్ట్ 29వ వచనం. మరియు జనులు తూర్పు నుండి, పడమట నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి వచ్చి దేవుని రాజ్యం ముందు కూర్చుందురు. అదిగోండి, దేవుని రాజ్యం హృదయంలో ఏర్పడేది కాదు కదా, అదేదో సెంటిమెంట్ కాదు కదా, లిటరల్ కింగ్డమ్ అండి. చాలామంది వచ్చి అక్కడ కూర్చుంటారంట, తూర్పు నుండి, పడమటి నుండి, దక్షిణం నుండి, ఉత్తరం నుండి. మనందరికీ అర్థం అవ్వాలి. ఈ రాజ్యం గురించి ప్రవక్త అయిన దానియేలు ముందుగానే చెప్పాడు. చూద్దామా? దానియేలు గ్రంథము 2:44. అసలు దేవుని రాజ్యం అంటే ఏంటి, యేసు ప్రభువు వారు ఎందుకు చెప్పారు, ఇప్పుడు మనం అందులోకి ప్రవేశించిన తర్వాత మరి ఏం చేయాలో, ఎలా ఉండాలో, అసలు ఆ రాజ్యం ఇక్కడ ఉందని తెలియకపోతే అసలు ఏమీ తెలియదు. ఈ లోకానుసారంగా వెళ్ళిపోతాం అంతే, మాయలో. ఇప్పుడు జాగ్రత్తగా అందరూ గమనించాలి. ఈ విషయాలన్నీ ఒక్కొక్కటి నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఆ రాజుల కాలములో పరలోకముందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికి నాశనము కలుగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలన చేయును గాని అది యుగయుగములు నిలుచును. చూడండి, రాజ్యం గురించి దానియేలు మాట్లాడుతున్నాడు. అది పొందుకున్న వాళ్ళకే అర్థమైంది కానీ బయట వాళ్ళకి అర్థం కాదంట. ఇదొక కండిషన్ పెట్టాడు మళ్ళీ ఆయన. దానియేలు 7:27. ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును, అధికారమును, రాజ్య మహత్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును. అధికారులందరూ దానికి దాసులై విధేయులగుదురు. ఇదండి పరిశుద్ధులకు చెందే రాజ్యం గురించి మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఏమండి, ఈ రాజ్యము పరిశుద్ధులకు చెందుద్దంట. అదే అధ్యాయము 18వ వచనం. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు, వారు యుగయుగములు యుగాంతం వరకు రాజ్యమేలుదురు. దానియేలు ముందే చెప్తున్నాడు, పరిశుద్ధులకే చెందుద్ది ఈ రాజ్యము, ఎవరికి పడితే వాళ్ళకి చెందదంట. జాగ్రత్తగా గమనించాలి, ఇది లిటరల్ కింగ్డమ్. ఈ కింగ్డంలోకి పౌరులుగా ప్రవేశించాలి అని యేసు ప్రభువు ప్రకటించారు. నెక్స్ట్ అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 6వ వచనం. ఈ రాజ్యములో ప్రవేశించిన వారు దేవుని రాజ్య పౌరులు అవుతున్నారు, దేవుని కుటుంబ సభ్యులు అవుతున్నారు. యేసు ప్రభువారు పునరుద్ధానుడయ్యాడు, తర్వాత వచ్చి శిష్యులతో మాట్లాడుతున్నాడు. అప్పుడు జరిగిన సంభాషణ. కాబట్టి వారు కూడి ఉన్నప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యం మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా, అదిగోండి యేసు ప్రభువారు చెప్పిన మాటలను బట్టి ఇది ఒక రాజ్యం కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలుకి రాజ్యం ఇస్తారా అని అడుగుతున్నాడు. అందరూ గమనించాలి ఇవన్నీ. నిజంగా రాజ్యము ఇక్కడ ఉన్నది, మనం అందులో పౌరులము, మనం రోజు ఈ రాజ్యాన్ని రిప్రజెంట్ చేయాల్సిన వారంగా ఉన్నాము. ఓకే, నెక్స్ట్ మత్తయి సువార్త 7:20. రాజ్యంలోకి ఎంటర్ అవ్వటం అంటే అందరికీ క్లారిటీ రావాలని నేను ఇవన్నీ చూపిస్తున్నాను అనమాట. ఇది ఒక రాజ్యము, భూమిపైన ఉన్న రాజ్యము. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఇది సెంటిమెంట్ ఎలా ఉందండి? ఇది హృదయంలో దేవుని రాజ్యం ఉండటం ఎలా అవుతుంది? ఒకడు లిటరల్గా ప్రవేశించాలి కదా, ప్రవేశించగలిగేదంట. ఇది ఒక వ్యక్తి నిజంగా ప్రవేశించగలిగేది, అర్థం చేసుకోవాలి. మత్తయి సువార్త 19:28.
దేవుని రాజ్యము అనే సువార్త యేసు ప్రభువారు చెప్పారు. ఊరూరా గ్రామ గ్రామం తిరిగి చెప్పారు. ఇది అర్థం కాకపోతే ఇంకేమీ లేదు. దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. దెర్ ఈస్ అ కింగ్డమ్ ఓవర్ హియర్ ఆన్ దిస్ ఎర్త్. జీసస్ క్రైస్ట్ బ్రాట్ ఇట్. వీ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు ఇట్. మనం ఇప్పుడు ఉన్నామా లేదా అనేది కూడా మీకే తెలిసిపోద్ది. మీరున్నారా లేదో కూడా ఇప్పుడే తెలిసిపోద్ది. యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. ఇది చూసారా, రాజ్యము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. రాజ్యము, లిటరల్ రాజ్యము. ఒకవేళ ఇది సెంటిమెంట్ అయితే ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడతాడు యేసుప్రభువారు? ఇది సెంటిమెంట్ కాదు. సరే, దేవుని రాజ్యములో ప్రవేశించిన వారు ఎలా ఉంటారో నేను మాట్లాడుతున్నాను. ఈ మతము ఎందుకు లిటరల్గా యేసుప్రభువారిని రాజుగారని, ఇక్కడ భూమి మీద రాజ్యం ఉందని, రాజ్యంలోకి ప్రవేశించాలని ఎందుకు అంటలేదు? వాళ్ళు నమ్మే విషయాలు ఏంటి? వాళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? ఓకే, ఆ వచనాలు కొన్ని చూద్దాం. ఆ వచనాలను బట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారు? దేవుని రాజ్యం లిటరల్ కాదు, ఇది ఒక సెంటిమెంటు, ఇది హృదయంలో ఏర్పడేది అనుకుంటున్నారు. ఆ వచనాలు చూద్దాం, వాళ్ళు ఎలా మోసపోయారో చూద్దాం. లూకా సువార్త 17వ అధ్యాయము 20వ వచనం. యేసుప్రభువారు దేవుని రాజ్యం గురించి చెప్పినప్పుడు చాలామందికి అర్థం కాలేదండి. అర్థం కాకపోతే ఉపమానాలు చెప్పాడు. దేవుని రాజ్యం అనేది దాచబడిన ధనం అన్నాడు, ఆవగింజ వంటిది అన్నాడు, ఈస్ట్ వంటిది అన్నాడు, తర్వాత ఒక వ్యాపారికి సంబంధించింది అన్నాడు, ఒక ఇంటి యజమానికి సంబంధించింది అన్నాడు. రకరకాలుగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అయినా అర్థం కాలేదు చాలామందికి. ఈ రోజున క్రైస్తవ మతానికి కూడా అర్థం కాలేదు. అర్థం కాకుండా వాళ్ళు ఏమంటారంటే దేవుని రాజ్యం అంటే అది ఇక్కడ రాజ్యంలాగా ఏముండదండి, అది ఊరక ఆత్మ సంబంధమైన రాజ్యం. ఊరిక మనందరం ఓ రాజ్యంలో ఉన్నామని ఫీల్ అవ్వండి అంటున్నారనమాట. ఇది ఫీల్ అయ్యే రాజ్యం కాదు, ఇది లిటరల్ రాజ్యం అంటున్నాను నేను. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు, ఇది మెయిన్ వచనమండి. క్రైస్తవులు మోసపోయిన దాంట్లో మెయిన్ వచనం ఇదే. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడనని అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చను. శాస్త్రులు పరిసయ్యులు వంటి వాళ్ళు ఉన్నారు. ఆయన యేసుప్రభువారి చుట్టూ ఆయన మెసేజ్ని వింటూ ఉన్నారు. సో ఆయనని ఇబ్బంది పెట్టాలని వచ్చారు. రాజ్యం ఎప్పుడు వచ్చింది అని అడుగుతున్నారు. యేసుప్రభువారు మీ మధ్యనే ఉందన్నాడు. ఇక్కడే ఉంది దేవుని రాజ్యం, ప్రత్యక్షంగా రాదు. ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ప్రత్యక్షంగా రాదు, మధ్యలోనే ఉంది. ఇది అక్కడుంది ఇక్కడుందని చెప్ప వీలు పడదు. ఈ వచనానికి అర్థము నేను కొంచెం సమయం తర్వాత చెప్తాను. ఓకే, ఈ వచనానికి రియల్ మీనింగ్. ఇంకా వీళ్ళు ఏమనుకుంటున్నారో, ఇలాంటి వచనాలు ఎన్ని ఉన్నాయో మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనం. ఈ వచనాల యొక్క భావము రోజు చదివి కూడా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. ఎందుకంటే వారికి దేవుని వార్త రాంగ్గా చెప్పబడింది. అందును బట్టి వాళ్ళ థింకింగ్ యాంగిల్ మారిపోయింది. ఓకే, వచనం చూడండి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. సో దీన్ని ఎలా అర్థం చేసుకున్నారు వాళ్ళు? ఏమండి, పాల్ ఏమంటున్నాడంటే ఇది స్పిరిచువల్ కింగ్డమ్ అండి, అందులో భోజనం చేయటం ఉండదు, ఏదైనా మంచి పానీయం తాగటమే ఉండదు, అందుకబట్టి ఇది స్పిరిచువల్ అని అర్థం చేసుకున్నారు. అలా చెప్పటంలే పౌలు గారు, ఈ వచనాన్ని ట్విస్ట్ చేసేసారు. అక్కడ పౌలు ఏమంటున్నాడంటే దేవుని రాజ్యం అంటే తినటం తాగటం కాదు, ఊరికే తిని తాగి దొరలాడటం కాదు. దేవుని రాజ్యం అంటే అంతకు మించి అని చెప్తున్నాడు. అంటే శారీరక కోరికల్ని అనుభవించటం కాదు. ఈ రోజున దీని
ఇంప్లికేషన్ చెప్తాను వినండి. ఈ లోకంలో చాలామంది భౌతికమైన ఆశీర్వాదాలు చూసి చాలా గర్వపడుతూ ఉంటారు. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు, మా ఆయనకు ఉద్యోగం ఇవ్వాలి దేవుడు, మా పిల్లలకు ఉద్యోగం ఇవ్వాలి, మా పిల్లలు పాస్ అవ్వాలి అంటే భౌతికమైన ఆనందాల కోసం, భౌతికమైన సౌకర్యాల కోసం ఆరాటపడుతూ ఉంటారు. అవి వచ్చినప్పుడు ఇదే దేవుని ఆశీర్వాదం అనుకుంటారు. మాకు తినటానికి ఉండటానికి ఏ లోటు లేదండి, మాకు ఒకప్పుడు బాగాలేదు, అనారోగ్యంగా ఉన్నాం, ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాము, మాకు ఏ కొరత లేదు. ఇదే దేవుని మెసేజ్ అనుకునేవాళ్ళు చాలామంది, ఇదే దేవుని రాజ్యం అనుకునేవాళ్ళు చాలామంది. ఈ రోజున చాలామంది మీటింగులకు వెళ్తున్నారు, స్వస్థత సభలకి కానీ రకరకాల మీటింగులకు ఎందుకు వెళ్తున్నారు? వాళ్ళు కేవలం భౌతికమైన ఆశీర్వాదాలనే ఆశీర్వాదాలుగా గుర్తిస్తున్నారు. వారికి కావాల్సిందేంటి? ఒక గవర్నమెంట్ ఉద్యోగం, లేకపోతే ఆస్తి రావటం, వ్యాపారంలో సక్సెస్ రావటం, పిల్లలు పాస్ అవ్వటం, పిల్లలు పుట్టటం, వీటినే వాళ్ళు ఆశీర్వాదాలుగా తీసుకుంటున్నారు. ప్రభువారు కానీ దేవుని బిడ్డలు కానీ అవి మాత్రమే ఆశీర్వాదాలు కాదు, అంతకు మించి ఉంటుంది దేవుని రాజ్యం అని చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు. మీరు కేవలం భోజనం చేయటం, పానం చేయటమే, సంబరంగా ఉండటమే దేవుని రాజ్యం అనుకుంటున్నారంటే అది తప్పు అంటున్నాడు. అది ఇక్కడ పౌలు గారి యొక్క ఉద్దేశం. దీన్ని ట్విస్ట్ చేసి చూసారా పౌలు ఏమంటున్నాడు? దేవుని రాజ్యం అంటే ఈ ఫిజికల్కి సంబంధించింది కాదు, అది వేరేది, సెంటిమెంటు, అది వేరే స్పిరిచువల్, అది ఆధ్యాత్మికం, అది మనసులో ఉంటుంది, అది హృదయంలో ఉంటుంది, అట్లా వచ్చేసారనమాట. ఇదే అపవాదికి కావాలి, వాడు ఇదే చేస్తున్నాడు. నేనేమని చెప్తున్నానంటే భౌతికమైన ఆశీర్వాదాలు దేవుని రాజ్య పౌరులకి వస్తాయి, రావట్లా, వస్తాయి గ్యారెంటీగా. కానీ అవే అల్టిమేట్ కాదు, అక్కడితో ఆగిపోకూడదు. దానికి మించి దేవుని రాజ్యం, అవి కూడా ఉంటాయి కానీ దానికి మించింది దేవుని రాజ్యం అని పౌలు గారి యొక్క ఉద్దేశము. ఇందాక వచనం యొక్క భావము ఇంకా చెప్పాలి మీకు. వస్తా, అది ఎప్పుడు వచ్చుద్దంటే నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళినప్పుడు. కొంతసేపు ఓపిక పట్టండి, ఈ వచనాలు చూద్దాం, వీళ్ళ మిస్అండర్స్టాండింగ్ వచనాలు చూద్దాం. ఇంకొక వచనం చూద్దాం, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఈ అన్ని వచనాలు చూసి వీళ్ళు దేవుని రాజ్యం అంటే లిటరల్ కాదండి, అది ఒక కేవలము హృదయంలో ఉండేది, అది ఒక ఆలోచన, మనం ఆత్మ సంబంధంగా దాన్ని అర్థం చేసుకోవాలి అన్నట్టుగా మాట్లాడుతున్నారు అనమాట. నిజానికి యేసు ప్రభువారు అలా ఏం చెప్పలేదు. నిజానికి యేసు ప్రభువారు దేవుని రాజ్యం అంటే ఎక్కడే ఉంది, ఒక బ్రిటిష్ రాజ్యం లాంటిది, ఒక రోమా సామ్రాజ్యం లాంటిది. ఈ భూమిపైన ఇప్పుడే దేవుని రాజ్యం ఉన్నది, దేవుని రాజ్య పౌరులు మీరు కావాలి అని ఊరూరా గ్రామ గ్రామం తిరిగి యేసు ప్రభువారు ప్రకటించారు. దిస్ వీ నీడ్ టు అండర్స్టాండ్ టుడే. ఇప్పుడే అర్థం చేసుకోవాలి. వీళ్ళు ఎక్కడ మోసపోయారో చూద్దాం. కొలస్సీ 1:13. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. అంధకార సంబంధమైన లోకము అంటున్నాడు కాబట్టి ఇదేదో స్పిరిచువల్గా ఆలోచించాలి. కంటికి కనబడిన లోకము అది ఆత్మ సంబంధము కాబట్టి లిటరల్ కాదు అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. ఏమండి, అర్థమవుతుందా? దీన్ని కూడా అలా ఇలా అర్థం చేసుకున్నారు. ఇదేం లేదండి, విశ్వాసుల హృదయంలో ఉండే దేవుని రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు. లోపల ఉన్న అంధకారం అంతా పోయింది, ఇప్పుడు వెలుగుతో నింపబడ్డాం మనం హృదయంలో, అదే దేవుని రాజ్యం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నో, దట్ ఈస్ నాట్ ద పాల్ మెంట్. అది కాదు పౌల్ అంటుంది. లిటరల్గా దెర్ ఈస్ ఎ కింగ్డమ్ ఓవర్ హియర్ ఆన్ దిస్ ఎర్త్, వీఆర్ పార్ట్ ఆఫ్ దట్ కింగ్డమ్. ఆ రాజ్యంలో మనం ఉన్నాము. ఏమండి, భౌతికంగా రాజ్యం ఇక్కడ ఉన్నది, రాజ్యంలో మనం ఉన్నాము. ఎలా ఉన్నామో తెలియక మోసపోతూ ఉన్నారు ఈ యొక్క మతస్థులు. ఇంకో ఫ్యూ మినిట్స్లో నేను దాన్ని రివీల్ చేస్తాను. ఇంకొక వచనం చూద్దాం, మోసపోయిన వచనాల్లో. 1 కొరింథీ 4:20. దేవుని రాజ్యం అంటే అదేదో ఒక ఆత్మ సంబంధమైన ఫీలింగ్ అనుకుంటున్నారండి వీళ్ళు. లేదండి,
బిడ్డలారా, ఇక్కడే భూమి మీద రాజ్యం ఉన్నది, ఇప్పుడే ఉన్నది. దేవుని రాజ్య పౌరులు దేవుని చట్టాన్ని ఫాలో అవుతూ జీవిస్తూ ఉన్నారు. వాళ్ళు ఇండియాలో ఉండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు, చైనాలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, కానీ వాళ్ళు భూమి మీద దేవుని రాజ్యంలోనే ఉన్నారు. ఈ విషయాన్ని మీకు నేను అర్థం ఎలా చేయించాలని ఆలోచిస్తున్నాను అంతే. సో ఆల్ యూ నీడ్ టు గెట్ దిస్ ఇన్ఫర్మేషన్, యూ నీడ్ టు గెట్ దిస్ అండర్స్టాండింగ్. దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితోనే ఉన్నది. దీన్ని కూడా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాం. ఇదేదో స్పిరిచువల్ ఫోర్సు, కంటికి కనబడిన ఫోర్సు, మహిమ. ఇది చూడండి, అదిగో దేవుని రాజ్యం. గాలి కంటికి కనపడదు, పవర్, గెలగెల గెలగెల గెలగెలగా కొట్టుకలాడతాం. ఇదే దేవుని రాజ్యం అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. పెంతెకోస్తు వాళ్ళు డిస్ప్లే చేస్తారు కొన్ని, ఏమండి, అది వాళ్ళు దేవుని రాజ్యం అనుకుంటున్నారు. నిజంగా దేవుని రాజ్యము అంటే జస్ట్ లైక్ బ్రిటిష్ కింగ్డమ్, రోమా సామ్రాజ్యం, ఏదో ఒక రాజ్యం లాగా, ఒక రాజులాగా ఉండేదేనండి అది. ఇంకొక వచనం ఎలాంటిదో చూద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనం. యేసుప్రభువారు పిలాతుతో మాట్లాడాడు కదా, దాన్ని కూడా వీళ్ళు రాంగ్గా అర్థం చేసుకున్నారు. చదువుతున్నా చూడండి. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు, కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. ఇదిగోండి వచనం అంటారు వాళ్ళు. ఏమంటారు? మై కింగ్డమ్ ఈజ్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్ అన్నాడుగా యేసుప్రభువారు. అంటే అది స్పిరిచువలేగా, అంటే ఫిజికల్ కాదుగా, లిటరల్ కాదుగా. ఎంత దారుణమైన మోసమో ఆలోచించాలి. ఇది కేర్ఫుల్, బీ కేర్ఫుల్. అంటే ఇంగ్లీష్లో చదువుతాను, తర్వాత మీకు తెలుగులో చెప్తాను చూడండి. జీసస్ బిఫోర్ పైలట్ taken by the Christians to this mean his kingdom is heavenly, spiritual, not earthly. అందరికి అర్థమవుతుందా? కింగ్డమ్ అనేది స్పిరిచువల్ కింగ్డమే కానీ ఆ భౌతిక సంబంధమైన కింగ్డమ్ కాదు అని క్రిస్టియన్స్ అనుకుంటున్నారు. నెక్స్ట్ లైన్, బట్ ఇన్ ఫుల్ జీసస్ సేస్ హిస్ సర్వెంట్స్ వుడ్ ఫైట్ ఇఫ్ ఇట్ వర్ ఆఫ్ దిస్ వరల్డ్, మీనింగ్ ఇట్స్ ఆరిజిన్ ఈజ్ హెవెన్లీ బట్ ద రూల్ విల్ స్టిల్ కమ్ ఆన్ ఎర్త్. చాలామంది అనుకున్నట్టు, మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నట్లు, ఇది ఆత్మ సంబంధమైన రాజ్యం గురించి యేసుప్రభువారు మాట్లాడుతున్నా. ఒక్కొక్క మాట చెప్తా చూడండి. ఆ రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అన్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, నా యొక్క సైనికులు కానీ, నా యొక్క పౌరులు కానీ ఈ లోకములో మాదిరిగా ఉండరు. ఒకవేళ ఈ లోకంలో మాదిరిగా ఉంటే ఏమైంది? నన్ను అరెస్ట్ చేసినప్పుడు నా సంబంధులు వచ్చి పోరాడతారు. కానీ ఈ లోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనది. అంటే పరలోక రాజ్య సైన్యము వచ్చి పోరాడతారు నా కోసం. ఈ లోకంలో లాగా వెళ్ళదు నా రాజ్యము. అర్థమవుతుంది మీ అందరికీ నేను చెప్తుంది? రాజ్యం ఇక్కడే ఉంది, కానీ దానికి అన్ని హంగులు అందేది దేవుని యొక్క సైన్యం నుంచి. లిటరల్ కింగ్డమే, కానీ ఈ లోక సంబంధమైన వాటిది కాదు. ఈ లోక సంబంధం ఎలా ఉంటుంది చెప్పండి? ఈ లోక సంబంధం అంటే ఈ లోక సైన్యము, ఈ లోక రాజులకి చుట్టూ ఉన్న కోటలు అవన్నీ ఉంటాయి. రాజుగారి మీదకి ఎవరైనా వస్తున్నారంటే అందరూ సైన్యం వచ్చి పోరాడుద్ది. కానీ ఇక్కడ అలా జరగట్లేదు. ఎందుకు జరగట్లేదంటే, నా రాజ్యము మీరు అనుకున్నట్టు రాజ్యం కాదు అని చెప్పడానికి చెప్తున్నాడు ఆయన. నా రాజ్యము మీరు అనుకున్నట్లు కాదు, నా రాజ్యము పరలోక సంబంధమైనది, దాన్ని మీరు అర్థం చేసుకోవటంలోనే ఉన్నది అంటున్నాడు ప్రభువారు. మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్త గమనించండి. మా రాజ్యము పరలోక రాజ్యము, భూమి మీదకి వచ్చింది. ఈ రాజ్యం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశాము. మీరు అనుకున్న కాన్సెప్ట్లు నా రాజ్యంలో లేవు. నా సైన్యము పరలోక సైన్యము. అర్థమవుతుందా? ఇలా యేసు ప్రభువారు స్పష్టంగా ఈ విషయాన్ని చెప్పారు. లేకపోతే ఇక్కడ నా శిష్యులే పోరాడేవాళ్ళు మీతో.
మీలాంటి రాజ్యం కాదు మా రాజ్యము. ఈ లోకంలో ఏ రాజ్యానికి మా రాజ్యానికి పోలిక లేదు. అది యేసుప్రభువారి ఉద్దేశం. అర్థమైంది ఎందుకు చెప్తున్నా వినండి. నా రాజ్యము ఈ లోకంలో ఏ రాజ్యంతో పోల్చలేము. అది యేసుప్రభువారి యొక్క ఉద్దేశం. దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. అసలు ఇలాంటి రాజ్యము ఎక్కడ మీరు చూచి ఉండరు. దిస్ ఈజ్ డిఫరెంట్. అది చెప్తున్నాడు. అంతేగాని రాజ్యమే లేదంటలేదు ఆయన. ఉన్నది రాజ్యం, కానీ మీరు అనుకున్నట్టుగా వర్క్ అవ్వదు. రైట్? మీరు అనుకున్నట్టుగా వర్క్ అవ్వదు. ఇప్పుడు దేవుని మాట విని, లేకపోతే దేవుని కుమారుని సువార్త విని ఈ రాజ్యంలో పౌరులైన వారు ఈ భూమి మీద రాజ్యంలోకి వచ్చారు. కానీ ఎక్కడున్నారు వాళ్ళు? వాళ్ళ క్యాపిటల్ సిటీ ఏంటి? వాళ్ళ రాజుగారు ఎక్కడున్నారు? ఎక్కడ కూర్చుంటారు? వీళ్ళు వెళ్ళి ఎక్కడ కూర్చోవాలి? అంటే ఇది అర్థం కావాలంటే అర్థం కావాల్సిన మెయిన్ పాయింట్ అనండి రాయబారులు. అనండి రాయబారులు, అంబాసిడర్స్. రాయబారులు, అంబాసిడర్స్ అంటే ఏంటి చెప్తాం చూడండి. రాజ్యం క్రియేట్ చేశాడు. ఇక్కడ యాక్చువల్గా మనకంటూ ఒక ల్యాండ్ కూడా తీసుకోవాలి మన రాజ్యానికి. కానీ ప్రభువారు తీసుకోవట్లా. అప్పుడే రాజ్యం క్రియేట్ చేసి పౌరులను కూడా తీసుకొచ్చి ఇక్కడే పనిలో పెట్టేస్తున్నాడు రాయబారులుగా వెంటనే. అందరికి అర్థమైందా? ఇప్పుడు నన్ను మన ఇండియన్ గవర్నమెంటు మీరు అమెరికాలో మన రాయబారులుగా ఉండాలండి, మీరు అక్కడికి వెళ్ళాలి అని అడిగారు అనుకోండి, నాకు ఉద్యోగం ఇచ్చారనుకోండి, నేను నా ఫ్యామిలీతో కలిసి అక్కడికి వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళేసి అక్కడంటూ నాకు ఓన్ ఏమీ ఉండదు. అమెరికాలో నాకు ఓన్ ఏమీ ఉండదు. నేను అక్కడే ఉంటాను, అక్కడే తింటాను, అక్కడే బతుకుతాను, అక్కడే నా పిల్లలు స్కూల్కి కాలేజీలకు వెళ్తారు, అన్నీ అక్కడే జరుగుతాయి. కానీ అది అమెరికా రాజ్యం, ఇండియా కాదు. కానీ ఐ రిప్రజెంట్ ఇండియా దేర్. నేను ఇండియా అనే రాజ్యానికి ప్రతినిధిని. అక్కడ నా పని ఏంటి? ఇండియా రాజ్యాన్ని రిప్రజెంట్ చేయటం ఆ దేశంలో. అదే నా పని. ఎంతమందికి అర్థమైంది? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు యేసుప్రభువు వారు వచ్చారు, ఇదిగో దేవుని రాజ్యం మీ యొద్దకు తీసుకొచ్చాను, ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వారిని దేవుని రాజ్యంలోకి ఆహ్వానిస్తున్నాను అన్నాడు. వచ్చారు కొంతమంది, పౌలు, యాకోబు, పేతురు, వాళ్ళందరూ వచ్చారు. అయితే అఫీషియల్గా మీకు ఒక ఇల్లు ఉండదు, అఫీషియల్గా మీకు ఇక్కడ ఒక సింహాసనం ఉండదు, ఒక రాజ్యమే ఉండదు. మీరేం చేయాలంటే ఈ లోకంలో నాకు ప్రతినిధులుగా పనిచేయాలి. నేను ఇప్పుడు వెళ్తాను, మరలా తిరిగి వస్తాను, అప్పుడు దాకా మీరు రాయబారులుగానే ఉండాలి. మీరు నా రాజ్య పౌరులే, కానీ మీరు వేరే రాజ్యంలో ఒక ఆఫీసర్స్ కింద పెడుతున్నారు మిమ్మల్ని. మీరు నా పౌరులే, నా రాజ్య పౌరులే, కానీ ఇప్పుడు ఎక్కడున్నారు? వేరే రాజ్యంలో అంబాసిడర్స్గా ఉన్నారు. మీరు ప్రతినిధులు నాకు. ఈ చీకటి రాజ్యంలో వెలుగు రాజ్యం నుంచి ఇక్కడ నుంచోవాలి. మీరు రోజు కూడా ఈ యొక్క భూమి మీద రాజ్యంలో నాకు రిప్రజెంటేటివ్గా పనిచేయాలి. ఎప్పుడైతే నువ్వు విశ్రాంతి దినాన్ని ఫాలో అవుతున్నావో, యు ఆర్ టెల్లింగ్ టు ఎవ్రీబడి దట్ ఐ డోంట్ బిలాంగ్ టు ఎనీ కింగ్డమ్ ఇన్ దిస్ వరల్డ్, ఐ బిలాంగ్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ హూజ్ వీక్లీ ఆఫ్ ఈజ్ సబ్బాత్ డే. తెలుగులో చెప్పుకుంటారా? నువ్వు ఎప్పుడైతే భూమి మీద విశ్రాంతి దినం ఫాలో అవుతున్నావో నువ్వేం చెప్తున్నావు అంటే, ఈ భూమి మీద ఉన్న రాజ్యాల్లో ఏ రాజ్య పౌరుడని నేను కాదు, నేను పరలోక రాజ్య పౌరుణ్ణి. ఆ పరలోక రాజ్య చట్టం అయిన విశ్రాంతి దినాన్ని నేను ఫాలో అవుతున్నాను. నేను ఆ రాజ్యాన్ని మీకు చూపిస్తున్నాను, రోజు చూపిస్తున్నాను. నీతిగా జీవించి ఆజ్ఞలు పాటించి మనమందరం దేవుని రాజ్యంలోనే ఉన్నాం, వేరే దేశంలో ఉన్నాం. సిచ్యువేషన్ అది. అందరికి అర్థమైందా? మళ్ళీ చెప్తున్నానండి, మీరు ఇండియా పౌరులే, కానీ ఆస్ట్రేలియాలో పెట్టారు. ఇండియా ప్రభుత్వం తరపున పెట్టారు అనుకోండి, మీరేమంటారు? మేము ఇండియన్స్మే, కానీ ఆస్ట్రేలియాలో ఉన్నాము. మా పని ఏంటి? ఆస్ట్రేలియాలో ఇండియన్ రిప్రజెంట్ చేయటం. ఆస్ట్రేలియాలో మేము ఇండియన్స్మి, మా సంస్కృతి ఇది,
మా కల్చర్ ఇది, మా ఆజ్ఞలు ఇవి, మా తిండి ఇది. ఇప్పుడు అమెరికాలో ఉదయాన్నే వెళ్ళి దోశ తింటూ ఉంటారు చాలామంది. శరవణ భవన్లో ఇండియన్ రెస్టారెంట్లో దోశ తింటూ ఉంటారు. అప్పుడు అమెరికా వాళ్ళు వచ్చి ఏంటి అది, ఏంటి వీళ్ళు తింటున్నారు అంటారు. ఇది మా ఇండియా బ్రేక్ఫాస్ట్, దీన్ని ఉప్మా అంటారు, దీన్ని ఇడ్లీ అంటారు, ఇది దోశ అంటారు. ఓ రియల్లీ, ఓకే, ఐ విల్ ఆల్సో టేస్ట్ ఇట్ అని కూర్చొని వాళ్ళు కూడా తింటారు. ఒక ఇంగ్లీష్ క్లయింట్ మాకు వచ్చిందనమాట, ఇండియా వచ్చింది. నేను ఆఫీసులో ఉన్నప్పుడు ఆమెని ఒక శరవణ భవన్కి తీసుకెళ్ళాం. అందరూ దోశ ఆర్డర్ చేసాము. ఆమెను కూడా తింటుంది. ఎంతలా ఏంది కష్టపడుతున్నావు అని అడిగాం. అది అంటుంది, తినలేకపోతుంది. చూసారా, మా కంట్రీలో మా టిఫిన్ ఇది, మీ కంట్రీలో వేరే టిఫిన్లు ఉంటాయి. ఇది మా కల్చరు, ఇది మేము మా ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నాం, నువ్వు మీ కంట్రీని రిప్రజెంట్ చేస్తున్నావు. ఆవిడ ఆర్డర్ ఏమి ఇచ్చింది, తర్వాత శాండ్విచ్ ఆర్డర్ చేసింది, చక్క తినేసింది. అందులో ఏంటి, శాండ్విచ్లు ఏం పెట్టింది, ఆకులు అలములు ఏదో పెట్టేసింది, వెజ్ ఏదో పెట్టేసింది, టమాటా కీరా రకరకాల అవన్నీ పెట్టేసి లోపల పెట్టేసి కసకస తినేసింది. అది వాళ్ళ కంట్రీలో వాళ్ళ రాజ్యానికి సంబంధించిన ఫుడ్. మీ అందరికీ అర్థమవుతుందని చెప్తుంది. యేసుక్రీస్తు రాజ్యాన్ని తీసుకొచ్చారు. నీవు నేను ఆయన నమ్మి ఆ రాజ్యంలో ప్రవేశించిన ఎడల ఈ రాజ్యము ఈ భూలోకంలో ఉంది, మీ మధ్యనే ఉన్నది, కానీ అఫీషియల్గా లేదు. ఎందుకంటే మనం అంబాసిడర్స్గా ఉన్నాం కాబట్టి, రాయబారులుగా ఉన్నాం కాబట్టి. నేను దేవుని రాజ్యంలో ఉన్నానండి. ఐ రిప్రజెంట్ ఎ కింగ్డమ్. ఈ రోజున విశ్రాంతి దినము. ఏ రాజ్యపు ఆజ్ఞ ఇది? నా రాజ్యపు ఆజ్ఞ. నా రాజ్యపు ఆజ్ఞ ఇది. ఈరోజు నేను ఫాలో అవుతున్నాను. నువ్వు ఆదివారం ఫాలో అయితే నువ్వు ఏ రాజ్యానికి సంబంధించిన నువ్వే ఆలోచించుకో. అర్థమవుతుందని చెప్తుంది. ఈ కాన్సెప్ట్ అర్థం కాక మతము కింద పడుతుంది, మీద పడుతుంది. అదేమనంటే దేవుని రాజ్యం అంటే నీ హృదయంలో ఉంది అంటుంది. మీ మధ్యలో ఉందని యేసుప్రభువు చెబుతుంటే మీలో ఉందంటుంది, మీ మైండ్లో ఉందంటుంది. దేవుని రాజ్యం అక్కడ లేదు, ఇక్కడ లేదు, ఎక్కడ లేదు నేను చెప్పలేనని ప్రభువారు అంటే దాని అర్థం వేరుగా అర్థం చేసుకున్నారు వాళ్ళు. ఈ చిన్న విషయం అర్థం కాకుండా ఈ ప్రపంచం మొత్తం మోసపోయిందండి. ఎంత చిన్న విషయం. మనము ఈ భూరాజ్యములో దేవుని రాజ్య రిప్రజెంటేటివ్గా ఉన్నాము. వీఆర్ ఇన్ ద కింగ్డమ్, బట్ వీఆర్ నాట్ ఇన్ ద కింగ్డమ్ అఫీషియల్లీ బికాజ్ వీఆర్ లివింగ్ ఇన్ అదర్ కంట్రీ. రాయబారులు ఎప్పుడు సొంత కంట్రీలో ఉండరు, వాళ్ళు వేరే కంట్రీలో ఉంటారు, వారు సొంత కంట్రీకి ప్రతినిధులుగా ఉంటారు. సో మనం రోజు జీవిస్తున్న జీవితము తెలియపరుస్తుంది మనం ఏ రాజ్యంలో ఉన్నామో. మేము అబద్ధాలు ఆడమండి. వాళ్ళు అంటారు మాది రాజ్యమే, మేము అబద్ధాలే ఆడతామంటారు. మేము ఆదివారం ఆరాధన చేస్తామండి. లేదండి మా రాజ్యంలో శనివారం అండి, అది విశ్రాంతి దినం, మేము శనివారం మా రాజ్యం ఇది. వీ రిప్రజెంట్ అవర్ కింగ్డమ్, దే రిప్రజెంట్ దేర్ కింగ్డమ్. యేసుప్రభువు వారి కోపం వచ్చి ఏమన్నారు తెలుసా? మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి ఆశలనే నెరవేర్చగోరుచున్నారు మీరు. మేము మా తండ్రి అయిన దేవుని, పరలోకంలో ఉన్న దేవుని సంబంధులము, ఆయన యొక్క ఆజ్ఞను నెరవేర్చగోరుచున్నాం. అందుకే ఈ రోజున సెలవు తీసుకున్నాం, దేవుని పండుగలు పాటిస్తున్నాం, అబద్ధాలు ఆడం, ఒకళ్ళని మోసం చేయం, వ్యభిచారం చేయం, దొంగతనం చేయం, ఏమీ చెయ్యం. ఇది మా రాజ్యం యొక్క స్టాండర్డు. మేము మా రాజ్యానికి ప్రతినిధులం. మేము పిచ్చి పిచ్చి పండుగలు పెట్టుకోము. మా దేవుడు మాకు చెప్పిన పండుగలు చేస్తాం. ఎవరు ఏ రాజ్యంలో ఉంటే ఆ రాజ్య చట్టం ఫాలో అవ్వాలని మాత్రం మేము ఒప్పుకుంటాం. అంతే, అంతే కదండి. మేము చాలామంది అంటారు బీహార్ వెళ్ళారనుకోండి, ఏందమ్మా ఎడ చేస్తున్నాం అంటే, మా ఏరియాలో అంతా ఎట్టనే జరుగుద్ది, యహా ऐसा ही होता है. ఏది టికెట్ తీసుకోకుండా ట్రైన్ ఎక్కుతున్నావు, ఆ పైన ఎక్కుతున్నారేంది, ఆ యాలాడుతున్నారేంది అని బీహార్లో వాళ్ళు అడిగితే హమారా యహా ऐसा ही होता है, మా దగ్గర ఎట్టనే జరుగుద్ది, మేమెవ్వరూ టికెట్లు తీసుకోమంటారు, వారెవ్వరూ ట్రైన్ టికెట్ తీసుకోరంట. ఎందుకని?
వాళ్ళ ఏరియా అంతేనట, వాళ్ళ రాజ్యం అంతే. నేను అదే చెప్తున్నా, దేవుని రాజ్య పౌరులు ప్రస్తుతం దేవుని రాజ్యానికి ప్రతినిధులుగా వేరే రాజ్యంలో రాయబారులుగా జీవిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఆ దేశాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం చూశారనుకోండి, ఎవరైనా మేము అట్లా తినమండి అనాలి. మేము అట్లా తినమండి, మేము ఆ పండుగలు చేయమండి, మేము ఆ విగ్రహాలకు అర్పించిన దాన్ని తినమండి, విగ్రహారాధన కూడా చేయమండి, మేము దొంగతనం కూడా చేయము, అబద్ధాలు కూడా ఆడము. ఎందుకు చేయరు? మీరు ఆడతారుగా. మా రాజ్యం ఒప్పుకోదు. మేము మా రాజ్య ప్రతినిధులు, రాయబారులు. ఉన్నది లేనట్టుగా, లేదు ఉన్నట్టుగా చెప్పగలిగే కెపాసిటీ ఉన్నా కూడా చెయ్యం, ఎందుకంటే మా రాజ్యం ఒప్పుకోదు. మీరు ఈలోక సంబంధం అయితే మీ రాజ్యం ప్రకారం మీరు చేయండి, మా రాజ్యం ప్రకారం మేము చేస్తాం. వచనాలు చూసిన తర్వాత మీ అందరికీ అర్థమైంది. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. దేవుని రాజ్యం అంటే అర్థం కాని వాళ్ళు అందరండి, ఈ క్రైస్తవ మతంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇంకా దేవుని రాజ్యం అంటే అర్థం కాదు. సంఘం అనుకుంటారు, అదేదో మతం అనుకుంటారు. మతంలోకి వెళ్ళి హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదము అట్లా అనుకుంటారు. చూసారా? ఆ తర్వాత యవనస్తుల కూడిక, చిన్నపిల్లల కూడిక, లేడీస్కి కూడిక, అంటే ఆడవాళ్ళకి ప్రత్యేకంగా, ముసలోళ్ళకు ఒక కూడిక, ఇలా కూడికలు పెట్టి వాళ్ళని ఎంగేజ్ చేస్తారనమాట. ఎంగేజ్ చేసి వాళ్ళని ఏం చేస్తారు? ఒక మతపరమైన కార్యక్రమాలన్నీ చేస్తారు. ఒక షో జరుగుద్ది అనమాట. ఆ తర్వాత డబ్బులు తీసుకుంటారు. చందాలు వేయండి, ఉత్సాహంగా ఇచ్చేవాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు, వేయండి. చూసారా? ఒక కార్యక్రమం జరుగుతుంది, ఒక షో జరుగుతుంది. ఇంకా చాలామంది కూడా ఆ షో ఎలా ఉంటుందంటే ఇంకా పాటలు పాడతా డ్యాన్స్ అనమాట. ఆ పాటలు ఎట్లా ఉంటాయి? హల్లెలూయా స్తుతి మహిమ, ఈ డ్యాన్సులు కూడా ఉంటాయి. డ్యాన్స్ నేస్తారు, మీకు తెలీదా? కొంతమంది అయితే చక ఏదో ఒక రకమైన షో, అదంతా షోనే. షో ఎందుకు చేయాలి చెప్పండి? బైబిల్లో చెప్పబడిందా షో చేయమని? కొంతమంది అయితే భాష, ఇప్పుడు మా డాడీ లాంటి వాళ్ళు అయితే భాషకు పడిపోతారు. ఈ అమ్మాయి బాగా చెబుతున్నారా? ఏం చెబుతుంది అని అడిగారు. ఏమో తెలియదు కానీ భాష బాగుంది అన్నాడు. ఎలా చెప్తుందంటే, ప్రభునందు ప్రియ దేవుని పిట్లారా, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, దేవుడు మిమ్మల్ని చాలా మంచిగా జీవించాలని చూస్తూ ఉన్నాడు, నిజముగా. ఆ భాష బాగుంటుంది, మంచి టోన్ అనమాట. దేవుని రాజ్యం ఇదిగో మీ హృదయంలోనే ఉన్నది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అసలు ఆ టోన్ మనకు రాదనమాట. సుగుణాల సంపన్నుడా, ఇక పాటలే, అన్ని పాటలే, క్యాసెట్ల మీద క్యాసెట్లు. అందుకే ప్రజల్లో భక్తి లేదు, పాటల మీద మక్కువ ఉంది అంతే. పాటల మీద మక్కువే కానీ ప్రజల్లో నీతి న్యాయాలు హృదయంలో ఏమి లేవు. అందరికి అర్థమవుతుంది నేను చెప్తుంది. సో ఈ విధంగా చాలామంది మాయలో ఉన్నారు. ఫిలిప్పీ 3:20, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనుచున్నాము. చూసారా? ఇప్పుడు నేను అమెరికాలో ఉన్న అంబాసిడర్ అనేది ఏమనాలి? నా పౌరసత్వం ఇండియాలో ఉంది, నేను అమెరికాలో అంబాసిడర్గా ఉన్నాను. సేమ్ వే నా పౌరసత్వం పరలోకమందున్నది. నా రాజు యేసు ప్రభువారు, ఆయన రాబోతున్నాడు. ఇక్కడ భూమి మీద నేను ఆయన్ని రిప్రజెంట్ చేస్తున్నాను. నేను దేవుని రాజ్యం లేదంటలా, ప్రస్తుతానికైతే లేదు. ఇక్కడ రాబోతుంది. యేసు ప్రభువు తిరిగి రావడంతో ఏం జరుగుతుంది తెలుసా? ఈ భూలోక రాజ్యములన్నీ ఆయన కైవసం చేసుకుంటాడు. ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది, జరగబోతుంది అదే. ప్రస్తుతానికి అంబాసిడర్స్మే, ఎల్లకాలం అంబాసిడర్గా ఉండబోం. యేసుప్రభువు రావటం సిచ్యువేషన్ మారిపోద్ది. లిటరల్గా దేవుని రాజ్యం అందరికి కనబడుద్ది అప్పుడు. నెక్స్ట్ వచనం 2 కొరింథీ 5వ అధ్యాయము 20వ వచనం. కావున దేవుడు
మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. ఈ లైను చాలామంది చదివినట్లేరు, చదివినా అర్థం కాలేదేమో. ఏమన్నా చూసండి అక్కడ, దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. మేము క్రీస్తు రాయబారులము, మీరు కూడా దేవునితో సమాధాన పడి దేవుని రాజ్యంలోకి రండి అంటున్నాడు. మేము వేడుకుంటున్నాము. మీరు ఈ రాజ్య పౌరులుగా ఉంటున్నారు, ఎంతకాలం ఉన్నా ఉపయోగం లేదు. ఈ లోక రాజ్యంలో ఉన్న వాళ్ళు ఎవరైనా మరణపాత్రులే. ఎవరైతే దేవుని రాజ్యంలోకి వచ్చారో వారు వెలుగు రాజ్యంలోకి, జీవరాజ్యంలోకి వచ్చారు. వాళ్ళు మరణంలో నుంచి జీవంలోకి దాటి ఉన్నారు. ఈ రోజున అందరిని అడుగుతున్నా, ఎక్లీషియాలో ఉన్నవాళ్ళు, మీకు తెలుసా మీరు అంబాసిడర్స్ అని? ఎవ్రీ డే ఎవ్రీ సెకండ్ మీరు దేవుని రాజ్యానికి ప్రతినిధులు. ఆఫీసులో ప్రతినిధులు, స్కూల్లో ప్రతినిధులు, కాలేజీలో ప్రతినిధులు, హాస్పిటల్లో ప్రతినిధులు, ప్రతి చోట మనం ప్రతినిధులమే. మన రాజ్యం ఇంకెక్కడ లేదు, క్రీస్తు రాయబారులుగా ఉన్నాం. మన రాజ్యం రాబోతుంది, యేసుప్రభువు రావడంతోనే ఎస్టాబ్లిష్ అయిపోద్ది. అందుకే యేసుప్రభువు పిలాతు ఏమన్నాడు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, ఈ పద్ధతులు, ఈ ఆచారాలు, ఇట్లాంటిది కాదు నా రాజ్యం. నా రాజ్యం వచ్చినప్పుడు నీకు అర్థమైంది పిలాతు అన్నాడు. అయినా పిలాతు ఏమన్నాడు, పైనుండి అధికారం నీకు ఇయ్యబడితేనే తప్ప నువ్వు నన్ను ఏమీ చేయలేవు. ఇదే మాట అన్నాడు యేసుప్రభువు. అది మనందరం అర్థం చేసుకోవాలి కదా. దేవుడు తన కుమారుని పంపి ఇలాంటి రాజ్యం ప్రకటించమని ఊరూరా గ్రామ గ్రామం తిరిగి చెప్పమన్నాడు. యేసుప్రభువు వెళ్ళారు. ఇందు నిమిత్తమే నేను పరలోకం నుంచి భూమి మీదకు పంపబడ్డానని చెప్పాడు. ఇదిగో దేవుని రాజ్యంలోకి మీరు ప్రవేశించాలంటే ప్రభువా ప్రభువా అంటే కాదు, ఆ రాజ్యానికి రిప్రజెంటేటివ్గా ఉండాలి అనండి. దేవుని రాజ్యానికి రిప్రజెంటేటివ్గా ఉండటము అంటే తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం ఇప్పుడే ఇక్కడ జీవించడం, అంతే. ఇక్కడే జీవించడం, ఇప్పుడే జీవించడం. రేపు పొద్దున ఎప్పుడో చేస్తానంటాం కాదు. అదే ప్రభువారు అంటున్నారు. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనం. 7వ దూత బోర ఊదినప్పుడు, అంటే ఇదేంటి, కడబోర అంటారు సరే, ఇది కడబోర మోగును. యేసుప్రభువారు రావటం కడబోరతో రిప్రజెంట్ చేస్తున్నారు ఇక్కడ. చూడండి, 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఏంటా అని జాగ్రత్తగా విన్నాడంట ఈ రచయిత. చూడండి, ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యము ఆయన యుగయుగముల వరకు ఏలునను. చూసారా? సో ఈ లోక రాజ్యం మొత్తం కూడా యేసుప్రభు రాజ్యం అయిపోయింది. ఇంక యేసుప్రభు రావటం, 1000 ఏళ్ల పరిపాలన స్టార్ట్ చేయడం చేసినప్పుడు మనం ఇంకా రాయబారులుగా ఉండవండి. ప్రస్తుతం భూమి మీద దేవుని రాజ్యం ఉన్నది. ఎలా ఉన్నది? రాయబారులతో నిండి ఉన్నది. యేసుప్రభు రావడం జరుగుతుంది. అందరూ రాయబారులు పొజిషన్లో అవసరం లేదు, ఇంకా కుమారులు కుమార్తెలు అయిపోతారు తండ్రికి. యేసుప్రభు మాదిరిగా అయిపోతారు. రాజులైన యాజక సమూహం అయిపోతారు. యేసుప్రభు వారితో యుగయుగములు రాజ్యం చేస్తారు. అందరికి అర్థమైందా? అసలు దేవుని యొక్క వాక్యం ప్రకారం మానవుడు ఎందుకు సృష్టించబడ్డాడో ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అది ఇంకా మనం ఆ పొజిషన్కి మధ్యలోనే తప్పిపోయాం కాబట్టి రిపేర్ వర్కే జరుగుతుంది. సో వీఆర్ నాట్ ఎట్ టు ద పాయింట్ వేర్ గాడ్ వాంట్స్ అస్ టు స్టార్ట్. ఇంకా అక్కడికి వెళ్ళలేదు. ఎంత మాయ జరుగుతుంది, ఎంత మిథ్య జరుగుతుంది ఇక్కడ, అందరూ అర్థం చేసుకోవాలి. రైట్? సో దేవుడు ఈరోజు ఈ జ్ఞానంతో మనల్ని నింపాడు కాబట్టి అందరూ జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనసులో పెట్టుకొని అనేకులకి ఈ యొక్క రాజ్య సువార్త ప్రకటించాలని మనవి చేస్తూ మరి ఈనాటి ఈ యొక్క సువార్త సమయం సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టుడే. మరలా వచ్చేవారు ఇదే సమయానికి కలుసుకుందాం. అంతవరకు సెలవు.